గుడ్ మార్నింగ్ గైస్. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మాకంటే పండుగ మీరు బాగా చేసుకునే పండుగ. ఇక్కడ చూడండి, మొత్తం ఫ్యామిలీలంతా పైకి వచ్చేస్తాయి అనమాట సంక్రాంతికి. ఇక్కడ సంక్రాంతి అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేస్తారని చెప్పి. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. నిన్న కైట్ ఫెస్టివల్ కూడా వెళ్ళా. కైట్ ఫెస్టివల్లో కూడా ఇచ్చి పడేశారు. వీళ్ళైతే దగ్గర దగ్గర ఒక బాక్స్ తెచ్చేసుకుంటారనమాట. బాక్స్ గాలిపటాలు తెచ్చుకొని ఒక రోజంతా మిద్దిపైనే ఉంటారు. తింటారో లేదో కూడా తెలీదు. అది చూడండి, మొత్తం మిద్దంతా నిండిపోయిందనమాట కైట్స్తో. ఇంకా ఎక్కడ చూసినా మాంజాస్, గాలిపటాలు, కైట్ చూడండి. చిక్కు పడితే చింపవక్కేసి మళ్ళీ కొత్తది తెస్తారు. మాంజాస్ అయితే చాలా డేంజర్. ఇక్కడే ఎక్కువ కాంపిటీషనే జరుగుద్ది. కట్ చేసుకుంటూ ఉంటారనమాట ఒకరిదొకరు. వాడే ఉద్దేశంతో కాంపిటీషనే మ్యాక్సిమం. అందుకే చాలా కైట్స్ తెచ్చి పెట్టుకుంటారు. ఒకటి అయిపోగానే ఇంకా వాడిపైకి ఇంకా లాగుతా అట్లా చేస్తూ ఉంటారనమాట. మొత్తం నిండిపోయింది చూడండి. ఈ టైంలో బయట తిరగడం కూడా చాలా డేంజర్ అనమాట. మాంజా ఉంటుంది కదా, అదైతే చాలా మందికి గొంతు కూడా కట్ చేసేసింది. ఇక్కడే చాలా కేసెస్ జరిగాయల. ఇక్కడ చూడండి, అసలు అయితే చిన్న చిన్న డాట్స్ కంటే కూడా ఇంకా తక్కువగా కనిపిస్తుంది అనమాట కెమెరాలో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదు, అందరూ ఇంకా మిద్ది పైన పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టేస్తారనమాట. ఇక్కడ చూడండి, పెద్ద స్పీకర్ ఉంది అక్కడ. ప్రతి ఒక్కరు మిద్దులపైకి స్పీకర్స్ తెచ్చుకొని ఇట్లా సాంగ్స్ పెట్టుకొని ఫ్యామిలీలు పెట్టేస్తారు ఈరోజు మిద్ది పైన అయితే. ఇంకా మనం కూడా ఈరోజు తెచ్చుకుందాం. మనవి కూడా ఉన్నాయి కింద సరుకు. మనం కూడా తెచ్చి నేర్చుకుందాం ఇప్పుడు ఎలా చేయాలి అని. ఇక్కడ ఏంటంటే మొత్తం జాతర లాగా అయిందనమాట ఈరోజు. మన సైడ్ జాతర జరుగుద్ది కదా, సేమ్ అలానే ఇంకా ఇక్కడ అహ్మదాబాద్ మొత్తం జాతర లాగా తయారైంది. మొత్తం జనాలంతా నిండిపోయినారనమాట. ఇండ్ల మీదే అది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా చూడండి ఎంత ఖాళీగా ఉందో. లేకపోతే ఈ రోడ్స్ అన్ని బిజియెస్ట్ రోడ్స్. ఇంకా ఏ చిన్న షాప్ ఎత్తుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కైట్స్ లేదా మాంజా అమ్ముతూనే ఉంటారు పక్కా. ఇవి కూడా పీకలు కూడా బోరల్ రోయ్ అన్న వైజాగ్ స్లాంగ్. ఇంకైతే మనం యాక్చువల్గా వర్షం అంటే ఈ టైమ్స్లో మామూలు వాటర్ వర్షం చూసాం, యాసిడ్ రైన్స్ చూసాం, కైట్ రైన్స్ చూస్తున్నాం. ఇక్కడ ఏంది చేపలు కూడా పడ్డాయి అన్నమాట. ఇక్కడ కైట్స్ పొద్దున్న లేచి డోర్ ఓపెన్ చేసా. డోర్ ఓపెన్ చేయగానే 2-3 వచ్చినాయి అనమాట కరెక్ట్గా కాళ్ళ దగ్గరికి. అండ్ కట్ అవుతూనే ఉంటాయి గాలిపటాలు అయితే. ఇప్పుడు మనము ఒక కైట్ షాప్లోకి వెళ్దాం. కైట్ షాప్లోకి వెళ్ళి చూద్దాం. మీకు మనకు నడిచేటప్పుడు దారాలు అయితే విచ్చలవిడిగా కాళ్ళకి అతుక్కుపోతాయి. ఇంకా మన సైడు దీపావళికి క్రాకర్ షాప్స్ చూస్తాం కదా, అట్లా ఇక్కడ కైట్ షాప్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా కైట్స్ కోసం షాప్ ఎంత పెద్దది ఉందో. ఇంకా ముందర అయితే చెరుకు కొట్టిస్తున్నారనమాట. చెరుకు అయితే తిందాం ఈరోజు. న్యాచురల్ స్వీట్. 50 రూపాయలు అంటే ఇవి 500 గ్రామ్, 500 గ్రామ్స్ వచ్చి 50 రూపాయలు. మనం ఇది తీసుకోవాలంటే 100 రూపాయలు అంట. ఇప్పుడు మనము కొరికి తినేంత పని పెట్టుకోవాలనుకోవట్లేదు. మనకు అంత స్టామినా కూడా లేదనమాట. మన టీత్కి అంత లోపలంతా ప్యాచ్ వర్కే. చాలా ప్యాచ్ వర్క్ ఉంది లోపల. అందుకని చెప్పి కట్ చేసిన అయితే తీసేసుకున్నాం. జస్ట్ అలా నవిలి ఊసేయడమే. 3 hours later. హలో గైస్, ఇప్పుడే మేమైతే సాయంత్రం 4కి 5కి అలా అనుకున్నాం అనమాట కైట్స్ ఫ్లై చేద్దామని. కాకపోతే ఇప్పుడే మనకు తెలుగు వాళ్ళ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వేరే అన్న వాళ్ళు ఉన్నారంటే దగ్గరలో 1 కిలోమీటర్ రేడియస్లోనే. ఈశ్వరన్ అయితే వెళ్ళాడు. సో అన్న అయితే పిలుస్తున్నాడు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. అక్కడ రచ్చ చేస్తున్నారంట మన వాళ్ళు.
అక్కడ తెలుగు వాళ్ళందరూ ఉన్నారంట. సో ఇప్పుడు మనం కూడా వెళ్తున్నాం, జాయిన్ అవుతున్నాం. చూద్దాం. నాకైతే పరిచయం లేరు ముందులాగే. ఇక్కడికి వచ్చినాక అందరూ పరిచయం అవుతారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని. సో వచ్చినాను అనమాట. రాగానే ఫుడ్ పెట్టినారు నాకు, వీడియో తీసే గుడ్ టైంలే. వచ్చి రాగానే లైక్ ఫుడ్ తిన్నామన్నమాట. మళ్ళీ పులిహోర, పప్పన్నం, ఇవన్నీ ఇంటి ఫుడ్ తిన్నా చాలా డేస్ తర్వాత. పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. మరి అప్పడాలు వద్దా? అవి లేకపోతే ఇవేవి తినకూడదు. గాలిపటాలు నాకైతే కైట్స్ ఎగరేసేది పెద్దగా రాదు. ఇప్పుడే జస్ట్ నేర్చుకుంటున్నా అన్న. ఫస్ట్ నేను నాది సేమ్ సిచ్యువేషన్. దీన్ని అలకటల ముందు ప్రయత్నిద్దాం. అంటే ఇదేంది అందరికీ నా ఎట్లా ఇవన్నీ ఒకటే ఇక్కడ గాలి వస్తుందా? ఇటు పక్క ఎగరే కొత్త ఎగరేద్దామని ప్లానింగ్ చేస్తున్నాడు. ఇక్కడ గాలిపటాలు అన్న. మీ సైడ్ కూడా తోకలు ఉండవా గాలిపటాలకి? అన్న మాంజపోతుంది అన్న. అవురా, నిన్ను రౌండప్లో ఎలివేషన్గా తీద్దాం అనుకున్నా. ఎలివేషన్ తీసేసాడు. పెళ్ళే బార్ చల్లరా అని మనోడు అంటున్నాడు. అంటే మనోడు మొదటిసారి ఎగరేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ మనోడు విచిత్రమైన ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. ఎగరేయరా అంటే ఏమేమో చేస్తున్నాడు. ఇంకా రావట్లేదు వీడిగా అని చెప్పేసి వేసుకుంటున్నారు. నాకు రాలేదు, వేరే విషయం. వెంకటన్న వచ్చినారు ఇప్పుడు నేర్పించి నీకు. అన్న ఎగరేసిస్తే పైన మనం చూసుకుంటాం. పై వరకు ఎగరేసిస్తే ఆ తర్వాత మనం చూసుకోవచ్చు. మా లోహిత్ కూడా ఫైనల్గా ఎగరేయడం నేర్చుకున్నాడు. అది చేలో గాలిపటం ఉన్నప్పుడు చెప్పాలా? పూర్ణగడ్ మొత్తానికి సాధించాడు. సందీప్ అన్న ఈశ్వర్ అన్న డాన్స్. మొత్తానికి లోహిత్ గడు సాగించాడు. Oh,